హాయ్, మేమందరం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము ఫ్రమ్ హైదరాబాద్. మేము వచ్చి 4 నెలలు అట్లా అయ్యింది ఇక్కడికి. కానీ ఇక్కడ లైఫ్ మాత్రం చాలా బాగుందండి హైదరాబాద్ కంటే. వెదర్ కూడా బాగానే ఉంది, లైఫ్ కూడా బాగానే ఉంది. జనాలు కూడా చాలా మంచి వాళ్ళు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ కూడా సాఫ్గా వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండట్లేదు. నెక్స్ట్ ఫ్రెండ్ కంటిన్యూషన్. లెస్టర్ బి పియర్సన్ స్కూల్ బోర్డ్ గురించి మాట్లాడాలంటే చాలా మంచి స్కూల్ బోర్డ్. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. టీచర్స్ అనేది చాలా మంచి ఫ్రెండ్లీ. స్టడీస్ అండ్ ఆల్ చాలా ఈజీగా వెళ్తుంది. ఇట్ జస్ట్ 4 days a week. అది కూడా మార్నింగ్ 8:30 నుంచి 3:30 ఉంటుంది. సో మార్నింగ్ మనం కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ జాబ్ కూడా వెళ్ళచ్చు. స్టడీస్ చాలా ఈజీ ఉంటుంది. లైక్ ఎగ్జామ్ ముందు రోజు అవుతున్నా క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చినా వీ కెన్ ఈజీలీ పాస్ అవుట్. అండ్ ఇమిగ్రేషన్ గురించి మా ఫ్రెండ్ చెప్తాను. హాయ్, మనకి ఈ కాలేజీలో చదువుతున్నందుకు మనకి 12 points వస్తున్నాయి. సో దట్ అకౌంటింగ్ కోర్సు చాలా ఈజీగా అయిపోతున్నది. మనకి వర్క్ పర్మిట్ 2 years కోర్స్కి 3 years వస్తున్నది. అండ్ సిఎస్క్యూ కూడా చాలా ఈజీగా, ఈరోజు లాయర్తో మీటింగ్ కూడా అయిపోయింది. సిఎస్క్యూ పిఆర్ చాలా ఈజీగా అవుతున్నాను. విత్ ఇన్ షార్ట్ టర్మ్, దట్ ఈజ్ 24 monthsలో మనకి పిఆర్ కూడా వచ్చేస్తుంది. ఈవెన్ మన స్టడీస్ అయిపోయారు, సిఎస్క్యూ వస్తుంది. థ్యాంక్ యూ. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇంతవరకు కెనడాలో చాలా ప్రొవిన్సెస్ చూశాను. అన్నిట్లో రూల్స్ అనేవి చాలా సాచురేట్ అయిపోతున్నాయి. ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ క్యూబెక్లో ఒక్కటే మాత్రం యూనిక్ రూల్ ఉంది. ప్లస్ ఏంటంటే, ఎవరన్నా క్యాండిడేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ తొందరగా సెటిల్ అవ్వాలంటే క్యూబెక్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటాను నేనైతే. ఐ విల్ సజెస్ట్ క్యూబెక్ యాజ్ ఎ డెస్టినేషన్ ఫర్ సెటిలింగ్ ఫాస్టర్.